బ్యాగును ఒక సంచి కారులో పెట్టుకొని యాయరుగుట్ట వెళ్ళినట్టు చెప్పి సమాచారం వచ్చింది దర్శన. అంతేకాకుండా గతంలో కూడా ఇతనిపై తెలుస్తున్నది. ఈ అధికారి మొన్నటి రోజునే అంటే ఒక 2 నెలల క్రితమే సంబంధిత స్వామివారి ప్రసాదాల గోళంలోకి ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది. అంతేకాకుండా ఇతను తరచూ అధికారులతో కానీ బయట ఉన్న వ్యక్తులతో పాటు తరచుగా గొడవలు పడడం కానీ అలాంటి ఆరోపణలు కూడా ఇతనిపై ఉన్నది. గతంలో యాయరుగుట్టలో పనిచేసినప్పుడు కూడా పలు అభియోగాలు కూడా ఈయనపై ఉన్నదని చెప్పి తెలుస్తున్నది రచన. అంతేకాకుండా నిన్నటి రోజున ఏదైతే ఉందో అతని కారులో సామాన్ పెట్టి తీసుకెళ్లడాన్ని మాత్రం చాలా మంది అనుమానానికి దారితీస్తుంది రచన. అంతేకాకుండా ఇతనిపై ఈఓ గారి కూడా ఎంక్వైరీ కూడా ఇతనిపై వేసిందని చెప్పి ఈఓ గారు ఈ రోజు పొద్దున చెప్పడం జరిగింది. ఇతనిపై ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటా అని చెప్పి ఈఓ గారు హామీ ఇవ్వడం జరిగింది రచన. రైట్ రఘు.